ఏమి అవు కనకూర నాకు సిగ్గైతుంది. సమరం సమరం ఇంకేంది, కొత్త కోడలు వస్తుంది అదిలే, నీకేంది ఏమో అదిలే, మన బిడ్డ తీరు చదువుకుంటా అయిపోతుంది లొల్లి లేకుండా. ఏ ఆగలేవే నీ అవ్వ, నాకు అంత సిగ్గు అవుతుందంటే ఏదో ఒకటి అంటారు. ఏమైందిరా చింటూ, బాగా ఉరికత్తున్నావు, ఏమైంది? కారు తెమ్మంటిగా ఏమైంది? అవునా, కారు కోసం చూస్తున్నా మేము రోడ్డు మీద అన్న మనం పోదామని. ఏమైందిరా ఏమైందిరా పిల్లగా, ఏమైంది? నీ పెళ్లి పెటాకులైంది అన్న, ఊరిని పనిలో మనవాడు అట్లా అంటావేందిరా? అవునే అన్న, పెళ్లి పిల్లకు ఫస్ట్ లవర్ ఉన్నాడట, ఆయన లవర్తో లేచిపోయింది అట. ఇన్ని రోజులకు లగ్గం అవుతుందని నేను సంబరపడ్డా. నీ అవ్వ, ఈ కళలన్నీ కళ తెరిచిపోయాయి. అనుకున్నా ఈ నల్ల మొక్కపోనికి పిల్ల దొరికిందా అని నేను చూస్తా అనుకున్నది. ఏం చేస్తా, అయితే లేచి పీకిందట. ఏ ఆగో పిల్ల, నువ్వు ఏంది మా వాడు బాధపడుతున్నట్టే నువ్వు అలా పూలేస్తావేంది? ఎవరు బాధపడకున్నా పెళ్లి పిల్ల వీగింది. ఆయనతో మనం ఆడిపోయి మనకి ఏం తెలవనట్టు ఆయన భోజనాలు చేస్తాం రాంటి. పారా చింటూ, నాకు ఆకలి అవుతుంది, పారా. మొక్కపోడికి సింగులేదారా, పెళ్లి పిల్ల లేచిపోయిందంటే ఇంకా అక్కడ పోయి భోజనం చేస్తామట. నీ అమ్మ అలా దంచి కొట్టాలి ఆడిపోయి. కానీ నువ్వు కోరికి ఫస్ట్ లవర్ ఉండని చెప్పి మనం నమ్మేసి మోసం చేశారు. ఇవాళ పెళ్ళి ఎట్లా, ఎంత ఖర్చు అయిందని ఆలోచన లేదు. ఏదో తీపెద్దమ్మా, ఇప్పుడే లేచిపోయింది ఏమైంది? లేకపోతే ఆయన పెళ్ళి అయినాక 2-3 రోజులు లేచిపోతే మన పడమేమో. అవునా, చిన్న పొలకనైనా బాగా చెప్పిన నిజమేరా బిడ్డ, ఏం చేస్తాం, ఈ రాత ఇట్లా ఉన్నది. అవు కానీ నిజం అబద్ధం ఒక పని పెద్ద మనిషికి ఫోన్ చేసి అడుగు. మరి పోరాడు అప్పుడప్పుడు మజాకు చేస్తాడు, అది నువ్వు నిజం అబద్ధం, నాకు గుండె జల్జల అంటుందిరా. అబద్ధం అని చెప్పు, జోగు చేస్తున్నావు. అయ్యో లేదే అన్నా, చి నిజమే పెళ్లి పిల్లలు వేసిపోయింది, అబద్ధం ఏం లేదు. పెద్ద మనిషి చెప్పు అన్నాడు, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది నేను, అందుకోసం మీ దగ్గరికి వచ్చిన. మన రాత మంచిగా ఎంత బాగా కళ్ళగా తాగుదాం, ఇక తాగుదాం. 2 బాటలు ఆడ ఉన్నాయన్న, ఇక తాగుదాం.